అనుకుంటారు. కానీ వాక్యానుసారం ఆయన ఏం చేశాడంటే ఈ పుస్తకములో ఉన్న పాటలన్నీ కూడా తన మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్నాడు. వాక్యం చెప్పబోయే ముందు ఇవన్నీ చెప్తున్నాను, ఎందుకంటే మీరు చేశారు కనుక అక్కడ ఇవన్నీ డౌన్లోడ్ చేసుకుని అది రోమా భాషలోనికి మార్చుకున్నాడు. రోమా భాషలోకి మార్చుకున్న తర్వాత మనం పాడేటప్పుడు ఏ నంబర్ పాట పాడుతున్నారు చెప్పండి అన్నారు. ఏ నంబర్ పాట చెప్పండి అంటే ఆ నంబరు ఎట్లుందో కనబడింది. ఆయన వాటిలో ఎక్కువ భాగము యెహోవా అన్న పదాన్ని ఉన్నాయి. మన పాటల పుస్తకాల్లో ఎక్కువ భాగము యెహోవా అన్న పదాలు ఉన్నాయి. మరి కొన్ని భాగాలు హల్లెలూయా అనే పదాలు ఉన్నాయి. ఆయన కొన్ని చోట్ల రాజా అనే పదం కూడా ఉంది. ఇవన్నీ పాడుతుంటే ఆయన ఏడ్చాడండి, కళ్ళకు నీళ్ళు పెట్టి. ఆయన ఏడ్పించడం ఏంటి? మనం పాట పాడితే ఆయన ఏడవటం ఏంటి? ఆయన ఏడవటానికి కారణం ఏంటి అంటే మనం పాడే పాటల్లో యెహోవా అన్న పదము ఎక్కువ సార్లు ఉంది. మనం పాడే పాటల్లో హల్లెలూయా అనే పదం ఉంది. మనం పాడే పాటల్లో రాజా అనే పదం ఉంది. అప్పుడు ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే యెహోవా అన్నది ఇశ్రాయేలీయులకు చెందినటువంటి భావము, మీరు ఇశ్రాయేలీయులా అని అడిగాడు. మా నోర్లు తెల్లబడ్డు. ఇది కేవలము యెహోవా అన్న పదము పాత నిబంధనలు ఇశ్రాయేలీయులు పలికే పదం, వాడే పదం. మరి మీరు ఇశ్రాయేలీయులా అని అడిగితే కాదయ్యా, యేసు క్రీస్తు ప్రభు రక్తం చేత కడగబడిన వారైతే మీరు ఇశ్రాయేలు చేసే పని ఎందుకు చేస్తున్నారు అని అడిగారు. ఇది అర్థమైందా నేను చెప్పిన మాట? అర్థమైందండి నాకు. మళ్ళీ ఇంకోసారి చెప్పమంటే కూడా చెప్తాను. రెండవది హల్లెలూయా అనే పదము యూదులు మెస్సయ్య వచ్చినప్పుడు పలికే పదం. మెస్సయ్య ఇప్పటి వరకు కూడా మెస్సయ్య అని ఆయన వస్తాడు, ఆయన కోసం ఎదురు చూస్తున్నారు యూదులు, ప్రభువుని నమ్మట్లా. అయితే మనకి యేసు క్రీస్తు ప్రభు యెరూషలేంకి వెళ్ళేటప్పుడు మనం మట్లాదివారం అంటాం కదా, ఆ రోజు యూదులు పలికిన పలుకులు ఆయన ఏమన్నారు? యూదుల రాజా జయము అన్నారు. అవునా? హోసన్నా అన్నారు. ఇవన్నీ పలికింది ఎవరు అంటే యూదులు. యేసు క్రీస్తు ప్రభువుని సిలువ వేసిన యూదులు పలికిన పలుకులవి. మీకు ఇంకా బాగా చెప్పాలంటే అయితే ఈ హల్లెలూయా అనే పదము ఎప్పుడు వాడతారంటే సంఘం ఎత్తబడిన తర్వాత ఖచ్చితంగా 7 ఏళ్ళు గడిచిన తర్వాత 1000 ఏళ్ల పాలన ప్రారంభమవుతుంది. అప్పుడు యూదుల రాజుగా ఆయన ఈ భూమి మీదకి వస్తారు, మనం కూడా వస్తాం. అప్పుడు వాళ్ళు పలికే పదం ఏంటంటే హల్లెలూయా అని యూదులు పలికే పదం. మీకు అర్థమయ్యే ఉంటుంది. దానికి చెప్తూ మాకు బాగా అంటే పల్లెటూరు వాళ్ళం కదా, మాకు అర్థం కాదు కదా, అందుకని బాగా నసలు దాకా ఎక్కడానికి ఆయన చెప్పిన పదం ఏంటంటే ఒక గృహిణి భోజనం సిద్ధం చేసి ఆయన భర్తనంట అంకులు వచ్చి భోజనం చేయి అందంట. అర్థమైందా? భోజనము సిద్ధం చేసి రోజు పలికే పదం కాకుండా
అంకులు వచ్చి భోజనం చేయమన్నారు. ఎంట్రీ అని వస్తుంది. ఆయనకి ఎక్కడ లేని కోపం వచ్చింది. మారింది మాట. అదేంటి, నేను భర్తగా కదా ఆమెకి పరిచయం, అంకులు అంటదేంటి? ఇదే సందర్భం మనము యెహోవాను పలికితే యేసుక్రీస్తు ప్రభు తనని యేసుక్రీస్తు ప్రభువుగానే మనకు ప్రత్యక్షపరుచుకున్నారు. యెహోవా దేవుని నా తండ్రియు మీ తండ్రియు అని తండ్రిగానే పరిచయం చేశాడు. యెహోవా అన్న పదము ఇంకా మీకు ఇంకా బాగా చెప్తాను. పత్రికలలో, సువార్తల్లో కానీ పత్రికలలో అపోస్తల కార్యం నుంచి ఆఖరి పత్రిక అయినటువంటి యూదా పత్రిక, అక్కడ వరకు ఎక్కడన్నా సరే యెహోవా అన్న పదం చూపించండి నాకు అన్నాడు. మీకేమైనా దొరికితే చెప్పండి, నేను చెప్పిన మాటలన్నీ విత్డ్రా చేసుకుంటాను. పత్రికల్లో ఎక్కడైనా యెహోవా అన్న పదము ఉన్నదా? ఎందుకంటే పత్రికల తర్వాత ప్రారంభమైన సంఘం ఇది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ప్రారంభమైన సంఘం. ఈ సంఘాన్ని ఇతర డినామినేషన్ సంఘాలతో పోల్చడానికి కుదరదు. వాళ్ళు ఏదైనా చేసినా చెల్లుద్ది. ఇక్కడ మనం ఎందుకు అనుకున్నాము, ఇందాక నన్ను అయ్యా రొట్టె చెప్పమంటే, అయ్యా అది పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి ప్రేరేపణిస్తే వాళ్ళే చేయాలి, కానీ ఎవరన్నా వస్తే నువ్వు చెయ్యి అంటానికి కుదరదు. మనుషుల యొక్క పెత్తనం కుదరదు. ప్రతి వారికి కూడా స్వతంత్రులుగా చేసి ఆయన ఆత్మ మనతో ఉన్నది, మనలో ఉన్నది. మనతో అంటే కూడి వచ్చినప్పుడు మన మధ్య ఉన్నది. దానికి లేఖనం ఏముంది? ఎక్కడ 2-3 నా నామము పేరిట కూడి ఉందరు వారి మధ్యలో, వారి పక్కన ఉంటానన్నాడు, మధ్యలో ఉంటానన్నాడు. మాట నిజమేనా? నిజం. కనుక ఈ ప్రభు వల్ల అన్నది ఆయన యొక్క పరలోక గుర్తులైనప్పుడు మనం ఆయన మధ్యలోనే పెట్టుకోవాలి. ఇంకా పాత నిబంధనలు చాలా చోట్ల నేను వారి మధ్య నివాసము చేయునట్లు నాకు ఒక గుడారమును సిద్ధము చేయు. నేను వారి మధ్య అన్న పదము మనకి మన పాత నిబంధన నుంచి ఉన్నది. క్రొత్త నిబంధనలు అయితే ప్రభు స్పష్టంగా చెప్పాడు. చూడండి, మత్తయి సువార్త 18:20. మత్తయి సువార్త 18:20. నేనే చదువుతాను. ఏలయనగా 2-3 నా నామము ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య. అక్కడ ఉందును కాదు, అక్కడ ఉందునంటే సరే ఎక్కడో ఉంటాడులే ప్రభు, ఎక్కడో ఉన్నాడులే అనుకోవచ్చు. వారి మధ్య ఉండును అని చెప్పాడు. కనుక పౌలు గారి పత్రికలన్నిటిలో కూడా ప్రభువు ఎక్కడున్నాడు ఇప్పుడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. మనలో ఎప్పుడున్నాడు? యేసుక్రీస్తు ప్రభుని ఆయన రక్తం చేత కడగబడి మన యొక్క పాపములను ఒప్పుకొని, ప్రభువా నేను పాపిని, నీ రక్తం చేత కడుగయ్యా అని అడిగినప్పుడు వెంటనే ఆయన చేసిన పని ఏంటంటే జీవ గ్రంథంలో నీ పేరు రాశాడు. ఇక అది ఎవ్వరూ తెరిపేయలేరు. ఎప్పుడైతే జీవ గ్రంథంలో నీ పేరు రాశారో వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయంలోనికి వచ్చాడు. ఇప్పుడు నిన్ను నడిపించేది ఎవరు? అయ్యగారా, అమ్మగారా, లేకపోతే బోధకుడా, లేకపోతే
ఇంకే ఉన్నాయి చాలా పదవులు. పరిశుద్ధాత్మ నడిపిస్తుంది. వాళ్ళ అంతేగాని యేసు వీళ్ళు కాదు. క్రీస్తు వీళ్ళంతా ప్రభు. బోటం వాళ్ళు అయితే ఆ మాట చూడండి, అది కూడా చెప్తాను నేను. ఎందుకంటే మీకు రావాలి అవసరం. చెప్పేసి అట్లా వదిలేస్తే ఇది ఎక్కడ తిన బాబు లేనిపోయిన బాబు చెప్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం. 15 కూడా చదివితేనే అర్థమవుతుంది. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును ఏమని, నా యొద్ద మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో కూడా మీలో మిమ్మును అనాథలుగా విడువను, మీ వద్దకు వస్తును. రక్షింపబడిన ఏ విశ్వాసి కూడా దిగులు చెందాల్సిన అవసరం లేదు. కారణం ఏంటి అంటే ఇక్కడున్న లేఖనాలు ఏం చెప్తున్నాయి మనకి? మనుషులు చెప్పేది కాదు కదా, లేఖనాలు ఏం చెప్తున్నాయి మనకి? దీంట్లో కూర్చో. మీలో అంటే వ్యక్తిగతంగా, మీతో అంటే మీరు కూడి వచ్చినప్పుడు ఆత్మదేవుని నడిపింపు ఉంటుంది. దేవుడు అల్లరికి కర్త కాడు, ఆ మాటలు ఉన్నాయి. కాకపోతే కొంతమంది వీళ్ళు ఏం చేస్తారంటే ఆత్మ వచ్చి పోతుంది అంటారు. ఆయన వ్యక్తి, ఆత్మ అన్నది వ్యక్తి. పరిశుద్ధాత్మ దేవుడు దైవక వ్యక్తి, పరిశుద్ధాత్మ దేవుడు. అయితే వాళ్ళు ఏం చేస్తారు, ఆత్మ వచ్చింది ఆమెకని ఇక ఇట్లాగే ఉన్నప్పుడు ఆ శరీరం పొంగి ఇక ఎవరిని లెక్క చేయకుండా బట్టలు ఊడిపోయినా పర్లేదు, నాకు ఆత్మ వచ్చిందని వీళ్ళందరికంటే నేను శక్తివంతురాలని, ప్రత్యేకించి స్త్రీలకే వస్తూ ఉంటుంది ఆత్మ. పడిపోతారు, సింగిలేస్తారులేండి, నేను చూశాను. పురుషులకు రాదు. మళ్ళీ ఇది వాక్యానుసారం కాదు, నేను ఎవరిని విమర్శించటం కాదు. ఆత్మదేవుడు మనలో ఉంటాడు, మనతో ఉంటాడు. మరి అదేంటి? రెచ్చగొట్టినటువంటి ఆత్మ అది. అందుకే వాళ్ళు అంతటితో ఉంటారా? చేరి వచ్చిన సంఘాన్ని మొత్తాన్ని భయభీతులు కొనుగొలిచినట్టు ఎగిరెగిరి పట్టడం. వీళ్ళందరూ కూడా అసలు దేవుని మాటలు ఏం చెప్తున్నాయి? సంఘములో దేవుడు సమాధానమునకే కర్త కానీ అల్లరికి కర్తగాడు. ఈ చూసే జనాలకి ఏమనిపిస్తుంది అంటే ఈ అల్లరి ఆత్మ ఇది కదా మనకు కావాల్సింది, ఇట్లాంటి దాంట్లోకి వెళ్ళిపోతే మనం కూడా తొందరగా ఆత్మ పొందుతాం, సింగిలేస్తారులేండి, వీళ్ళకి మాదిరిగా చిందిరియచ్చు. చెప్తున్నా, నాకు తెలుసు అన్నీ. మా వాళ్ళకి తెలియదులేండి, మీకు తెలుసు. కనుక ప్రియులారా, ఆత్మ ఎంత నిశ్శబ్దాన్ని ఇస్తాడో మీలో ఉంటాడు, మీతో ఉంటాడు. అది ఎవరి చేత ఇవ్వబడింది? ఎవరెవరికి ఇవ్వబడింది? కొన్ని సంఘాలు అయితే నీకు ఆత్మ వచ్చేదాకా నేను చేసిన పనులు చేస్తేనే నీకు ఆత్మ వచ్చిందని చెప్తాను. కాదు, యేసు క్రీస్తు ప్రభుని, ప్రభువా నేను పాపిని, నీ రక్తం చేత నా రోతను కడుగు ప్రభువా అని ఎవరైతే వ్యక్తిగతంగా ఒప్పుకుంటారు, బలవంతంగా ఒప్పించేది కూడా కాదు. బలవంతంగా ఒప్పించే సంఘాలు కూడా ఉన్నాయి. కాదు, వ్యక్తిగతంగా నేను పాపి ప్రభువా. ఎందుకు వస్తూ ఉండాలండి బలంగా ఒప్పించేవాళ్ళు. నీ బిడ్డలుగా చేసుకో ప్రభువా, నేను రక్షింపబడి. ఇంకా ఇంకొక మాట, 16వ అధ్యాయం అండి.